ఈరోజైతే మనం అంకాపూర్ వెళ్తున్నాం. అంకాపూర్ ఎందుకంటే తెలుసు కదా మీకు, దేశీ చికెన్ ఫేమస్ అక్కడ. చికెన్ తినడానికి అయితే విలేజ్ వచ్చేసాము. మనం వెళ్ళేది కుమార్ రోడ్ ఆర్డర్ చేసుకుంటున్నాం. ఒకేసారి ఒక 10 కర్రీస్ అనేటివి చేసేస్తారు వీళ్ళు, అందుకని ఒకటేసారి ఎట్ ఏ టైం చేసేస్తారు అన్నట్టు వీళ్ళు. చాలా బాగుంటాయి. ఫ్రెష్ చికెన్ అప్పటిదప్పుడే తీసుకొని వస్తారు ఇక్కడికి. దేశీ చికెన్ తీసుకొని వచ్చి అక్కడక్కడే మన ముందునే చేసి రెడీ చేస్తారు. ఫ్రెష్గా చేసినాయి. వీళ్ళ దగ్గర గ్రైండర్ ఇవి ఏమి ఉండే, డైరెక్ట్ దంచినవి ఉంటాయి అన్నట్టు. అందుకని అంకాపూర్ అంటే ఫేమస్. అందరూ ఏంటంటే షాప్లో అవి ఇవి తీసుకొని వస్తారు కదా, అవి కాకుండా వీళ్ళు న్యాచురల్గా పండించినవి, మంచిగా గ్రైండర్ కాకుండా దంచినవి ఉంటాయి పొడులు అనేటివి, మసాలాలు కానీ అవన్నీ. మనమైతే ఒక కోడిని అయితే ఆర్డర్ చేసేసినాం. ఏం లేదని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం ఆగాల్సి ఉంటుంది, ఎందుకంటే బాగా బిజీ ఉంటుంది ఇక్కడ. ఈ సండే మనం వెళ్ళింది అయితే సండే కాబట్టి ఇంకా బాగా బిజీ ఉంటుంది. కాబట్టి మనమైతే ఏం లేదని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాయి. హాఫ్ అన్ అవర్లో మనం ఒక వీడియో తీసేసుకున్నాము. ఇలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది మొత్తం వాళ్ళు పర్మిషన్ తీసుకుని మరి మనం వీడియో తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాడు, అన్నీ ఒకటేసారి ఒక 5-6 వేసేస్తున్నాడు. చూడండి ఎంత బాగా వేసేస్తున్నాడో. ఇది వేరే వాళ్ళది ముందు రెడీ చేసింది అన్నట్టు. ప్రజెంట్ అవన్నీ ఇస్తున్నాడు. మసాలాలుగా ముందు ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేస్తున్నాడు. ఇప్పుడు మనం ముందటి న్యాచురల్ అప్పటిదప్పుడు ఫ్రెష్ చికెన్ చేసేస్తారు అన్నట్టు అంకాపూర్లో. అది బిర్యానీ కొరకు అనుకుంటా, నాటుకోడి బిర్యానీ. అది పెరిగేసింది కూడా, అది నాటుకోడి బిర్యానీ. ఇదైతే ఇక ఆన్ చేసిన తర్వాత అంత స్పీడ్గా ఒకేసారి అన్ని మసాలాలు కలిపి పెట్టేసుకొని ఒకటేసారి ఎన్నక్కడ 1 2 3 4 కర్రీస్ ఒకటేసారి వేసేస్తున్నాడు. రైస్ బగారా రైస్ చేస్తారు. దేశీ చికెన్ బాగా ఫేమస్. ఇక అంకాపూర్ అంటేనే తెలియని వాళ్ళు ఉండరు ఆల్మోస్ట్. మనం కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చూద్దామని. ఎంత స్పీడ్ ఆనియన్స్ వేగుతున్నాయి. చాలా 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 స్పీడ్ అయిపోతుంది అండి అసలు. మనం యాష్టపడన్న ముచ్చట్నే ఉండదు. తొందర అందరికీ వడ్డిచ్చేస్తారు, ఏం లేదన్న. బగారా అయితే ఉంటుంది చూడండి, మామూలు టేస్ట్ ఉండదు బగారా. వాటర్ పోస్తున్నారు లైట్. చికెన్ అవన్నీ వేసిన తర్వాత మొత్తం దేశం నుంచి కాల్చి తీసుకొని వస్తారు. దేశీ చికెన్ అనేది ఎందుకు ఫేమస్ అంటే మనకు వేడి కూడా కాదండి. చికెన్ వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. అదే బాయిలర్ అయింది అనుకోండి, బాగా వేడి. మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ, 600లోనే మనకు కోడి ఇస్తున్నారు. 650 అంతే, అంతకు మించి ప్రైస్ ఎక్కువ ఉండదు. చాలా తక్కువ ధరలు ఇచ్చేస్తారు, మంచిగా ఉంటుంది అన్నట్టు. చికెన్ అన్ని బాగా వేసేస్తున్నాడు. ఉడికించేసి తర్వాత కూడా మనకు చూపిస్తాడు. ప్రతి దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నట్టు, అన్ని మసాలాలు వేసిన తర్వాత అన్ని. ఇది రైస్, బగారా రైస్ కలుపుకోవాలి మంచిగా, ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత వాటర్ పెట్టిస్తారు అన్నట్టుగా. ఒక 15-10 మినిట్స్లోనే మనకు ఎంత సూపర్ టేస్ట్ అంటే అంత సూపర్ టేస్ట్లో ఉడికిపోతుందో చూడండి. అది బిర్యానీ అండి. అది ఎంత బాగుంది. మసాలాలు న్యాచురల్ మసాలాలు అండి, అసలు షాప్లో నుంచి కొనుక్కొచ్చేటి ఉండే వీళ్ళు చేసినాయి. ఎంత రెడ్డిష్, ఎంత సూపర్గా వచ్చింది కర్రీ.
7 అయిపోయింది. మనదైతే వచ్చేసింది ఆర్డర్. అప్పుడే ఆర్డర్ చేసి చూసి తినేయడమే లేట్గా, అంతే. చాలా టేస్ట్ అయింది. బాగా అంటే కుమార్ గౌడ్ అంటేనే ఫేమస్ అక్కడ అంకాపూర్లో. కుమార్ గౌడ్ అంటే అసలు నాన్ స్టాప్ ఆర్డర్స్ ఉంటాయి అన్నట్టు, అంత ఫేమస్. మీకు కూడా ఒకసారి చూద్దామని నేను వీడియో తీసి చూపించిన. వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. నైస్ ఉంటుంది. కంప్లీట్ అయిందండి. ఓకే. ఐడియా మ్యూజిక్ అండ్ బ్లాగ్స్.